బచ్చన్న యూత్ అసోసియేషన్ ఇన్సైడ్ లాల్ దర్వాజా చాపలగలిలో 1978లో 1 ఫీటుతో మొదలై ప్రస్తుతం 18 ఫీట్లతో నెలకొల్పామని తెలిపారు. 1982లో సీనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం కూడా ఒక ప్రాముఖ్యత చెప్పుకోవచ్చు. ఈ యొక్క వినాయక మండపానికి 25 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా నిర్వహించామని ప్రెసిడెంట్ సిహెచ్ ప్రభు తెలిపారు. మా గణేష్ మండపం దగ్గర మహారతి, మంగళహారతులు, భజనలు, జాగరణ, అన్నదానం, నిత్య పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఈ యొక్క వినాయకుని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. సభ్యులు ఏ వినోద్ కుమార్, హరికృష్ణ, కవిన్, మధు యాదవ్, భాస్కర్ గౌడ్, గురు, కిరణ్ కుమార్, ఆర్కే రాజు, ఠాకూర్ సింగ్, గుండు ఇంకా కమిటీ సభ్యులు బస్తీ వాసులను సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు. 1978 నుంచి మేము గణేష్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ పక్క గల్లీలా పెడుతుంది, డిస్టర్బ్ అవుతుందని సన్న గల్లీ ఉన్నదని కాబట్టి ఇక్కడ ఈ నుంచి ఇక్కడ వచ్చినాం. 81 నుంచి పెట్టి ఇవాళ దగ్గర 48 ఇయర్స్ నుంచి దాకా ఉన్నది పెద్ద గణేష్ని. ఇక్కడ కొద్దిగా వ్యక్తులు డిస్టర్బింగ్ చేస్తున్నారు కాబట్టి మాకు డిస్టర్బింగ్ లేదు. గణేష్ మహారాజ్కి జై అన్నట్టు మేము బస్ అంతా ఒకటై మేము కదిలించుకుంటూ పోతాము. కానీ కొద్దిగా దుష్ట శక్తులు కొందరు గుడి ఉండే గుడిని ఎగరగొట్టారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి పూల కొట్టేశారు. కానీ వాళ్ళ పాపం వాళ్ళకే, ఎవరు వాళ్ళకే, మాకేం సంబంధం లేదని మేము అదే యథావిధంగా పూజలు చేసుకుంటూ పోతున్నాం. ఇది యూత్ బచ్చన్న యూత్ అసోసియేషన్ లాల్ దర్వాజా చాపలగల్లి, ఇన్సైడ్ లాల్ దర్వాజా చాపలగల్లి బస్తీవాసి. ఇలా చిన్న గణేష్ నుంచి ఇలా 15 ఫీట్ల నుంచి పెట్టుకుంటూ వచ్చినాం.